9 టీవీ ప్రేక్షకులకు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద కామెంట్. బాయ్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మనుబోలు కోదండరామపురంలోని సురేష్ ఫ్యాన్సీ అంగడి మంగళవారం రాత్రి దగ్ధమైపోయింది. దుకాణం యజమాని సురేష్ అక్కడే అంగడి మూసి ఇంటికి వెళ్లాడు. అంతలోనే ఉన్నట్టుండి మంటలు చెలరేగి పొగలు రావడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సురేష్ అక్కడికి చేరుకున్నాడు. స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశాడు. గూడూరు ఫైర్ ఇంజిన్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. దీనితో 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. సురేష్ ఫ్యాన్సీ కోదండరామపురంలో షాప్ ఉన్నది. రాత్రి 10-10:30 మధ్యలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల నాకు 3-4 లక్షల డ్యామేజ్ అయింది. మనుబోలులో చికెన్ షాప్ నాది. అది షాప్ క్లోజ్ చేసుకొని వెంటనే నేను ఇంటికి వెళ్తున్న సమయంలో ఇక్కడ మన కోదండరామపురం పిడుగు రోడ్డు పక్కన మన సురేష్ ఫ్యాన్సీ ఉంది. అక్కడ చూస్తే మంటలు వస్తూ ఉన్నాయి. షట్టర్ తోటి ఎర్రగా అయిపోయింది. చూపు తగ్గిపోతే ఎమ్మిడికి రానిలేదు. శాఖ భయంకరంగా వచ్చేసింది. దానివల్ల నేను వెంటనే చూసుకొని వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తమ తలుపులు పెట్టేసి వెంటనే తీసుకొచ్చేసి 15 నిమిషాల్లో మొత్తం పూర్తిగా మంటని ఆర్పడం జరిగింది. అప్పటికే పూర్తిగా నష్టపోయారు. ఇంచుమించు నాకు తెలిసి 6-7 లక్షల రూపాయలు మొత్తం సరుకు మొత్తం కాలిపోయింది. ఇది విషయం జరిగిన విషయం. రాత్రి 10:30 అప్పుడు